డే 5. సో డే 5లో మనం ఏం నేర్చుకుంటామంటే, సో నౌను ప్రొనౌన్ గురించి మనం నేర్చుకుంటాము. సో నౌన్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఏ నౌన్, వాట్ ఈజ్ ఏ ప్రొనౌన్, అండ్ సబ్జెక్టివ్ కేస్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ ఏంటి, హౌ టు యూజ్ సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాం. ఫస్ట్ నౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి, సో నౌన్ అంటే నేనేం చెప్పాను, పేరు అని చెప్పాను. సో ఎగ్జాంపుల్స్ నుంచి వెళ్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, కృష్ణ, కృష్ణ అనేది ఈజ్ ది నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ఒక వ్యక్తి పేరు. డాగ్ ఈజ్ ది నేమ్ ఆఫ్ అన్ ఎనిమల్, ఒక జంతువు పేరు. ప్యారెట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ఎ బర్డ్, ఒక పక్షి పేరు ప్యారెట్. పెన్ ఈజ్ ది నేమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఒక వస్తువు పేరు పెన్. ఇండియా ఈజ్ ది నేమ్ ఆఫ్ ఏ కంట్రీ. మార్కాపూర్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ఏ టౌన్. గుంటూర్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ఏ సెమీ సిటీ. సో ఇలాగా ఒక వ్యక్తి పేరు, ఒక జంతువు పేరు, ఒక పక్షి పేరు, వస్తువు పేరు, వీటన్నిటిని వాటికి ఉండే పేర్లని మనం ఇక్కడ నౌన్ అని అంటాం. అదే నేను ఇక్కడ డెఫినేషన్ రాశాను. ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ రిప్రజెంట్స్ ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, యానిమల్, బర్డ్, ఆబ్జెక్ట్, ప్లేస్, ఎనీథింగ్. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ నౌన్ అని అంటాము. దట్ ఈస్ ద మీనింగ్ ఫర్ నౌన్. అండ్ వాట్ ఈజ్ ఎ ప్రొనౌన్, అసలు ప్రొనౌన్ యొక్క, ఇప్పుడు కృష్ణ అని చెప్పొచ్చు మనము, ఐ అని ఎందుకు తీసుకుంటున్నాము, హీ అని ఎందుకు తీసుకుంటున్నాము, షీ అని ఎందుకు తీసుకుంటున్నాము అనేది ఇక్కడ అసలు ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఎగ్జాక్ట్ ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ నుంచి డెఫినేషన్లోకి వెళ్తే మనం చాలా ఈజీగా అర్థం చేసుకోగలము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మనకి, కృష్ణ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్. Krishna wakes up early in the morning and Krishna reads books because Krishna feels early hours are good for study. సో ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే కృష్ణ గురించి మాట్లాడుతున్నాను. సో కృష్ణ గురించి మాట్లాడుతున్నప్పుడు కృష్ణ అనే నేమ్ని, నౌన్ని ఎన్నిసార్లు యూజ్ చేశాను, 1 2 3 4 టైమ్స్ కృష్ణ 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 అంటున్నాను. మనకి ఒక సినిమా ఉంది, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, సంథింగ్ లైక్ దట్. ఏదో సినిమాలో ప్రభుదేవ డైరెక్టర్, హీరో సిద్ధార్థ్ అనుకుంటా, అందులో సునీల్ డైలాగ్ ఒకటి ఉంటుంది, సంతోష్ సంతోష్ అని ప్రతిసారి చెప్తా ఉన్నాడు, చిరాకేస్తుంది. మనము ప్రతిసారి మన ఒక వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు ఆ పేరుని రిపీట్ చేయాల్సిన పని లేదు. ఆ పేరుకు బదులుగా మనము సెకండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే, కృష్ణ ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్, హీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, హీ రీడ్స్ బుక్స్ బికాజ్ హీ ఫీల్స్ ఎర్లీ అవర్స్ ఆర్ గుడ్ ఫర్ స్టడీ. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఇనిషియల్గా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలియదు కాబట్టి నేను కృష్ణ అని మాట్లాడాను. తర్వాత కృష్ణకి రీప్లేస్గా ఏముంది, హీ, అతడు అని కృష్ణాన్ని రీప్లేస్ చేస్తూ హీ రాసి అతన్ని రీప్లేస్ చేశాను. హీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, హీ రీడ్స్ బుక్స్ బికాస్ హీ ఫీల్స్ ఎర్లీ అవర్స్ ఆర్ గుడ్ ఫర్ స్టడీ. అంటే ఇక్కడ ప్రొనౌన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, నౌన్కి బదులుగా ప్రొనౌన్ యూజ్ చేస్తాం. అది ఎందుకు యూజ్ చేస్తామంటే, టు స్టాప్ ది రిపిటేషన్ ఆఫ్ ది సేమ్ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. అదే నేను ఇక్కడ పైన రాశా. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ ఏ సెంటెన్స్ ఫర్ అవాయిడింగ్ ది రిపిటేషన్ ఆఫ్ ది సేమ్ నౌన్. ప్రొనౌన్ అనేది ఏంటంటే నౌన్కి బదులుగా యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాం, అదే నౌన్ పదే పదే చెప్పకుండా దానికి బదులుగా మనము ప్రొనౌన్ యూజ్ చేస్తాం. సో దట్ ఈజ్ అబౌట్ ప్రొనౌన్. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా మీకు? టచ్ ది పామ్ సింబల్ ఇఫ్ యూ అండర్స్టాండ్ అప్ టు నౌ. రాజేష్, రఘురామ్, ప్రవీణ్ అర్థమైందనన్నా? హలో ప్రవీణ్.
ప్రవీణ్ ఏంటి చెప్పు. ప్రవీణ్. ప్రణవ్నా. ఉమ్, చేస్తాను. ఓకే. ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ తోనే మాట్లాడుతున్నాను చూడండి. ప్రవీణ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ప్రవీణ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ప్రవీణ్ కమ్స్ టు క్లాస్ daily. Praveen listens to me carefully. Praveen has no pride. ప్రైడ్ అంటే గర్వం. సో నేను ఇక్కడ ప్రవీణ్ గురించే నేను మాట్లాడుతున్నాను. యువర్ విష్, నీ ఇష్టం. ప్రవీణ్ గురించే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు ప్రవీణ్ అని 4 సార్లు ప్రవీణ్ ని యూజ్ చేశాను. మనము ఫస్ట్ ఎవరి గురించి చెప్తున్నామో తెలియదు కాబట్టి ప్రవీణ్ పేరు ఇంట్రడ్యూస్ చేశాం. ఇక రెండోసారి కూడా అతని గురించే మనం మాట్లాడితే మనము ప్రతిసారి ప్రవీణ్ అని చెప్పాల్సిన పని లేదు. ప్రవీణ్ ప్లేస్ లో మనం ఏం యూజ్ చేయొచ్చు? హీ యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి మనకి, వాట్ ఆర్ సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్. సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు అంటే ఏం లేదు నాన్న, మనకి ఒక ఫార్ములా చెప్పాను కదా మీకు. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఎలాంటి ప్రొనౌన్స్ వస్తాయి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఎలాంటి ప్రొనౌన్స్ వస్తాయి అనేదే ఇక్కడ దీని గురించి మనం మాట్లాడే టాపిక్. సో సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తాయి, ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తాయి. ఎలాగంటే చూడండి, ఐ సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది, వి సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది. అంటే ఇక్కడ ఒకసారి చూసుకోండి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో ఈ సబ్జెక్ట్ లో ఈ ప్లేస్ లో వచ్చాయి 1, 2, 3. ఈ ఫస్ట్ ప్లేస్ లో వచ్చే మాట్లాడుతున్నా. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇవన్నీ ఈ ఫస్ట్ ప్లేస్ లో వస్తాయి, సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తాయి. ఈ థర్డ్ ప్లేస్ లో ఏమొస్తాయి? ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఇవి వస్తాయి, ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్. మీ, అస్, యు, హిమ్, హర్, ఇట్, దెమ్. ఐ అంటే నేను, వి అంటే మేము మనము, యు అంటే నీవు మీరు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేక ఇది. ఇక్కడ హీని మేల్స్ అందరికి యూజ్ చేయొచ్చు, మగవారి అందరికి యూజ్ చేయొచ్చు, మెన్ కి యూజ్ చేయొచ్చు. షీని ఫీమేల్స్ కి యూజ్ చేయొచ్చు. ఓకే, ఫీమేల్స్ ఎవరైనా కావచ్చు. ఓకే, అలాగే ఇట్ని వస్తువులకి, థింగ్స్ కి, యానిమల్స్ కి, ఓకే, సో మనుషులకు తప్పించి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్క్లూజన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎవ్రీథింగ్. వస్తువులకి, దేశాలకి, పక్షులకి, జంతువులకి, ఇవాటి అన్నిటికీ ఇట్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరేమంటారు? డాగ్ ఈజ్ ఏ లాయల్ యానిమల్. లాయల్ అంటే ఫెయిత్ఫుల్ అండి, నమ్మదగిన అని, విశ్వాసనం గలది అని. సో డాగ్ ప్లేస్ లో ఇట్ ఈజ్ ఏ లాయల్ యానిమల్ అని చెప్పొచ్చు. ఒక్కోసారి షీని నేషన్స్ కి కూడా యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు మనది భారతదేశం, భరతమాత అంటాం కదా. ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ.
సో ఈ ఇండియాని ఒకసారి షీతో కూడా మనము డినోట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మదర్ ల్యాండ్ అని కూడా అంటాం కదా, ఒకసారి మనము షీని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో అలాగా మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అలాగే మీని అంటే నన్ను, అజ్ అంటే మిమ్మల్ని, యు అంటే నిన్ను లేకపోతే మిమ్మల్ని. ఇక్కడ యు అంటే రెండు వస్తాయి నన్ను, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. యు యు అంటే నిన్ను, మిమ్మల్ని. నిన్ను అంటే ఒకడే వస్తాడు, ఒక పర్సన్. మిమ్మల్ని అంటే మోర్ దెన్ వన్ పర్సన్ వస్తాడు. యు అంటే ఒక పర్సనే, మీరు అంటే మోర్ దెన్ వన్ పర్సన్. ఓకే, అదొకటి కొంచెం ఎక్సెప్షనల్. సో హీ అంటే ఒకడే, షీ అంటే ఒకటే, ఇట్ అంటే ఒకటే. సో దే అంటే మళ్ళీ ఎక్కువ మంది వస్తారు, అది గుర్తుపెట్టుకోండి. వారు లేక వాళ్ళు అంటాం కదా మనం. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో హీ అతనిని, హర్ ఆమెని, ఇట్ దానిని. ఇక్కడ కొన్ని మారవు, ఏం మారట్లేదు, ఇక్కడ 3 మారట్లేదు, యు మారట్లేదు, అలాగే ఇట్ కూడా మారట్లేదు, ఇట్ గానే ఉంది. అలాగే ఇంకా మిగతావి మారుతూ ఉంటాయి, దే దెమ్ గా మారుతుంది ఆబ్జెక్టివ్ ప్లేస్ లో. సో ఇదనమాట. అయితే ఇక్కడ ఒక రూల్ రాశాను నేను ఇక్కడ. ఆ రూల్ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్, వెర్బ్ ప్లేస్, ఆబ్జెక్ట్ ప్లేస్ కదా. 1 2 3 ఇది మనకి ఆర్డర్. అయితే సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అన్ని ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. ఇక్కడ ఇవన్నీ సబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్టివ్ ప్లేస్ అని ఇక్కడ కూడా లిస్ట్ ఇచ్చాను. సో ఈ నెంబర్ ప్రకారం మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్, ఇది థర్డ్ ప్లేస్. మీరు ఎలా వీటిని మిస్ మ్యాచ్ చేయకూడదు. ఎలా చేయకూడదు అంటే, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో థర్డ్ ని తీసుకురావటం, అంటే ఈ ఆబ్జెక్ట్స్ ని తీసుకురావటం, థర్డ్ ప్లేస్ లో ఫస్ట్ ని తీసుకురావటం, అలా చేయకూడదు. అలా చేస్తే రాంగ్. ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ ని సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ ని సబ్జెక్ట్ లోనే యూజ్ చేయాలి, ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ ని ఆబ్జెక్టివ్ లోనే యూజ్ చేయాలి. దానికి ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను చూడండి. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే, నేను నిన్న అతన్ని కలిశాను. ఐ అనేది సబ్జెక్ట్, మెట్ అనేది వెర్బ్, హిమ్ అనేది ఆబ్జెక్ట్. కానీ ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్గా రాశాను. ఐ మెట్ హీ ఎస్టర్డే. హీ అనేది ఏంటి, ఇక్కడ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. మనం ఎక్కడ రాసాం, ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసాం, థర్డ్ ప్లేస్లో రాసాం, కాబట్టి ఇది రాంగ్. అలాగే వీ లైక్ దే, ఇక్కడ ఏం రావాలి, వీ లైక్ దెమ్, ఇది కూడా రాంగ్. ఇక్కడ చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఉంది. అలాగే యూ డు నాట్ చీట్ హర్, లాస్ట్లో చివర్లో ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ప్లేస్లో రావాలి. ఇక్కడ ఏంటి, యూ డు నాట్ చీట్, యూ డు నాట్ చీట్ హర్, షీ రాకూడదు. అలాగే హీ విల్ కాల్ మీ టుమారో రావాలి. ఇక్కడ హిమ్ వచ్చింది, హిమ్ ఎక్కడ రావాలి, ఇక్కడ చివర్లో రావాలి. బట్ ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. సో అక్కడ హీ విల్ కాల్ మీ టుమారో అని రావాలి. అలాగే హర్ హ్యాజ్ ఇన్వైటెడ్ అస్, తప్పు. షీ హ్యాజ్ ఇన్వైటెడ్ అస్ ఈజ్ రైట్, ఇక్కడ తప్పు వచ్చింది. అలాగే ఇట్ వాజ్ థ్రెటనింగ్ హీ, నో, ఇట్ వాజ్ థ్రెటనింగ్ హిమ్, రైట్. దే ఆర్ స్కోల్డింగ్ మీ, దట్ ఈజ్ రైట్. దెమ్ ఆర్ స్కోల్డింగ్ మీ, ఇక్కడ తప్పు వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ కాబట్టి దేకి దెమ్కి సబ్జెక్ట్ ఏంటి, దే. ఆ ఒకటి మీరు చూసుకోండి. దట్ ఈస్ ద టుడేస్ క్లాస్. అర్థమైందా మీకు?